బీద రైతుల కడుపు కొట్టి బడా పారిశ్రామికవేత్తలకు భూములను కారుచౌకగా కట్టబెట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తనకు నచ్చిన బడాబాబుల కోసం 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతూ భూములను బలవంతంగా సేకరించి బాధ్యతను సీఎం భుజాన వేసుకున్నారని విమర్శించారు. దీంతో రైతులపై తరచుగా ప్రైవేట్ వ్యక్తులు, పోలీసులు లాఠీలు ప్రయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లా పెద్ద దన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ బౌన్సర్లతో పాటు పోలీసులు కూడా రైతులపై విచక్షణారహితంగా దాడి చేయడం అమానుషమన్నారు. పాలమూరు బిడ్డనని పదే పదే చెప్పుకునే రేవంత్ రెడ్డి తన జిల్లాలో ఘటన జరిగి 24 గంటలవుతున్నా స్పందించరా అని ప్రశ్నించారు. పోలీసులు 12 గ్రామాల రైతులను కొట్టి 40 మందిపై కేసులు పెట్టి 12 మందిని రిమాండ్ కు పంపించడం దుర్మార్గమన్నారు. రైతులను కొట్టించిన ఇథనాల్ ఫ్యాక్టరీ యజమానిపై కానీ బౌన్సర్లపై కానీ ఎందుకు కేసులు పెట్టలేదో చెప్పాలని రేవంత్ సర్కార్ని ప్రశ్నించారు హరీష్ రావు. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో రైతులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని హరీష్ రావు మండిపడ్డారు. లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకించిన లంబాడ రైతులకు జేడీలు వేసిన ఘటనపై కేంద్ర మానవ హక్కుల సంఘం ఎస్సీ/ఎస్టీ కమిషన్ తప్పుపట్టిన ప్రభుత్వానికి బుద్ధి రాలేదన్నారు. నిర్మల్ జిల్లా ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకించిన రైతులను కొట్టారని గుర్తు చేశారు. రియల్ ఎస్టేట్ దందాలు పెంచుకోవడానికి 6 నెలల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు విషయంలో కూడా రైతులపై కేసులు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ భూములు తిరిగి వస్తాయని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక తిరిగి అదే రైతులపై కేసులు పెట్టారని నిప్పులు చెరిగారు. జహీరాబాద్, న్యాకల్ రైతులపై విచక్షణారహితంగా దాడి చేసి అక్రమ కేసులు పెట్టించావు. సూర్యాపేట జిల్లా చిలకలూరు గ్రామం రైతులు రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తే 42 మందిపై కేసులు పెట్టి పోలీస్ జులుం చూపించారు. ధాన్యం కోతలను ప్రశ్నించినందుకు నిర్మల్ జిల్లా ఎర్రచింతల్లో రైతులపై కేసులు పెట్టించావు. ఇంకా ఎన్ని రకాలుగా రైతులను గోసపెడుతున్నావు రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ప్రశ్నించారు. రైతులకు, ప్రజలకు పనికి వచ్చే ఒక్క పని చేయడం లేదు కానీ పెద్దలకు మాత్రం భూములను కట్టబెడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. రైతులను కొట్టి కమిషన్లు పట్టు అనే విధంగా రేవంత్ పాలన సాగుతుందని విమర్శించారు. తెలంగాణ రైతులోకం తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన పెద్ద దన్వాడ గ్రామానికి చెందిన 12 మంది రైతులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు హరీష్ రావు.